Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకొక నిర్ణయంతో సంచలనాల్ని సృష్టిస్తున్నారు. సరికొత్తగా ఇప్పుడు G2ని ఏర్పాటు చేయబోతున్నాము. అమెరికాతో పాటుగా చైనా బలపడాలి, బంధాలు డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో G2ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాంతో భారతదేశం మీద ఇంపాక్ట్ ఉండబోతోంది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. యాక్చువల్గా G2 మెయిన్ ఎజెండా ఏంటి, ఎందుకని ఇప్పుడు అమెరికా చైనాతో ఫ్రెండ్షిప్ కోరుకుంటోంది, సరికొత్తగా G2ని ఏర్పాటు చేస్తుంది. మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రైనా గారు. హలో అండి, నమస్తే. మా గతంలో మనం G7 చూసాము, సమ్మిట్లనే ఉంటాయి, గ్రూప్ ఆఫ్ 7 అనుకున్నాం. బట్ ఇది గ్రూప్ ఆఫ్ 2, ఓన్లీ 2, అందులో అమెరికా అండ్ చైనా. సరికొత్తగా ఎందుకని అంత ఫ్రెండ్షిప్ చేయాలి అనేటువంటి ఒక ఉత్సాహం అనేది డొనాల్డ్ ట్రంప్లో కనిపిస్తోంది చైనాతో? చూడండి, ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు చాలా ఎకనామికల్గా కానీ, సోషల్గా కానీ, పొలిటికల్గా కానీ చాలా ర్యాపిడ్గా జరుపుకుంటూ వస్తున్నాయి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, సెకండ్ టైం అడ్మినిస్ట్రేషన్లో. ఎందుకు చేస్తున్నారంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేది బలహీనపడిపోతుంది. దాన్ని బలవంతం చేయాలంటే రకరకాల యాంగిల్స్లో వాళ్ళు ఆలోచించాల్సి వస్తుంది, స్ట్రాటజీస్ని చూడాల్సి వస్తుంది, ఆప్షన్స్ని వెతుకోవాల్సి వస్తుంది. సో దాంట్లో భాగంగా ఏం చేస్తున్నారు ట్రంప్ గారు అంటే, అమెరికాకు చైనాకు సంబంధాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ట్రేడ్ పరంగా అమెరికాకు చైనాకు సంబంధాలు అనేది 1784 నుండి ఉన్నాయండి. అంటే దాదాపు 18th సెంచరీ నుండి మొదలుకున్నట్టయితే మనకు చాలా వాన్షియా అని చెప్పి ఒకటి ట్రీటీ కూడా జరిగింది. అరౌండ్ 1844 ఆ రేంజ్లో వాన్షియా అనేది ఒక ఫేమస్ ట్రీటీ జరిగింది. ఓపిఎం ఇట్లాంటి వాటిని దొంగ రవాణాలు కూడా చేసే సందర్భంలో చైనాకు అమెరికాకు హిస్టారికల్గా మనకు అప్పుడు ప్లేన్స్ లేని సమయంలో, షిప్లు ఉన్న సమయంలో ఈ ట్రేడ్ అనేది జరుపుకుంటూ వచ్చింది. ఆ ట్రేడు దాదాపు 1949లో చైనాకు స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుండి ట్రేడ్ ఏం పెద్దగా పుంజుకోలేదు. డిఫరెంట్ రీజన్స్ వల్ల. అప్పుడు మావో జెడాంగ్ అని చెప్పి, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని మన దగ్గర కూడా అంటారు, అతను ప్రెసిడెంట్గా ఉన్న టైం లోపల కూడా అమెరికాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. దాంతోపాటుగా ముందుకెళ్ళారనమాట. సో దాన్ని హిస్టారికల్గా మనం చూసినట్టయితే ట్రేడ్ అనేది 1970 తర్వాత ఎక్కువగా అంటే ట్రేడ్ ఇంటిగ్రేషన్ అనేది ఎక్కువగా జరిగిందనమాట చైనాకి అమెరికాకి. దానికంటే ముందు ఉన్నది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. మనకేదో అడపదడప వాళ్ళ అవసరానికి వీళ్ళు, వీళ్ళ అవసరానికి వాళ్ళు చేశారే తప్ప ఒక ఇంపాక్ట్ఫుల్ ట్రేడ్ అనేది ఈ రెండు కంట్రీల మధ్యన ఎక్కువగా జరగలేదన్నమాట. 1970 అంటే దాదాపు 55 ఇయర్స్తోని చూసుకున్నట్టయితే ఆ 55 ఇయర్స్ నుండి ట్రేడ్ అనేది డిఫరెంట్ పేజెస్లలో ట్రేడ్ రిలేషన్షిప్ అనేది బాగా బిల్డప్ అవ్వకుంటూ వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంటే మనకిప్పుడు 2024-25 ఇయర్లో చూసుకున్నట్టయితే అమెరికా చైనాకి ఏమి ఎక్స్పోర్ట్ చేస్తుంది, దాని వాల్యూ ఎంత అని చూసుకున్నట్టయితే అరౌండ్ $143 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ను చైనా అమెరికా నుండి దిగుమతి చేసుకుంటుంది, లేకపోతే అమెరికా చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. అదర్ సైడ్ చూసుకున్నట్టయితే అంటే చైనా వాళ్ళు అమెరికాకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే $582 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే డిఫరెన్స్ ఎంత ఉన్నదో చూడండి మీరు. డిఫరెన్స్ చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ అరౌండ్ $440 బిలియన్ వర్త్ చైనా వాళ్ళు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే చైనా హ్యాస్ గాట్ మోర్ ట్రేడ్ సర్ప్లస్ దాన్ అమెరికా అండ్ మెనీ అదర్ కంట్రీస్. మన విషయంలో కూడా అంతే. సో ఈ ట్రేడ్ సర్ప్లస్ ఉన్నప్పుడు అంటే అమెరికాకు చైనాకు ఈ రెండు దేశాల మధ్యన ఎటువంటి ట్రేడ్ సంబంధాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాయి అనేది మనం ఈ రెండింటిని చూసుకుంటే అర్థమైపోతుంది. అంటే ట్రేడ్ బ్యాలెన్స్ సర్ప్లస్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే చైనాకు ట్రేడ్ సర్ప్లస్ అమెరికాతో ట్రేడ్ చేయడం వల్ల ఎక్కువ ఉందండి. సో ఈ అంటే చైనాకు మంచి జరుగుతుంది అమెరికా కంటే ఎక్కువగా. సో ఇప్పుడు చైనా అంటే అమెరికాకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకు మంచి జరుగుతుంది అంటే రకరకాల గూడ్స్ అండి, అది పెట్రోకెమికల్స్ కావచ్చు, ఫార్మాసిటికల్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, జెమ్స్ కావచ్చు, మన రకరకాల కమోడిటీస్, మైనింగ్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకు చైనా ఎక్స్పోర్ట్ చేస్తూ వస్తుంది. ఇలా చేయడం వల్ల చాలా చీప్ కమోడిటీస్, చైనాలో కూడా మనకు 4-5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమోడిటీస్ ఉంటాయండి. క్లోతింగ్ కావచ్చు, ఆర్నమెంట్స్ కావచ్చు. ఆ 4-5 కేటగిరీస్లలో
ఫస్ట్ 2 కేటగిరీస్ లో ఇన్కమ్ కంట్రీస్ అంటే ఆఫ్రికాకి, ఇండియాకి, వేరే ఇంకా ఇతరత్ర డెవలపింగ్ కంట్రీస్కి పంపించే గూడ్స్. 3, 4, 5 కమోడిటీస్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో లగ్జరీస్ కమోడిటీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను అమెరికాకు దాదాపు 2014-2015కి వెళ్ళినప్పుడు నేను నార్త్ కరోలినా స్టేటు రాలేలో ఐ వాజ్ ద విజిటింగ్ ప్రొఫెసర్. నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్. అక్కడ నేను కొన్ని బట్టలు కొనుక్కుందామని చెప్పి వెళ్ళానండి. బెల్ట్ కొనుక్కుందామని వెళ్ళాను. ఏం కొనుక్కున్నాను? చైనీస్ ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను. చైనీస్ బెల్ట్ మేడ్ ఇన్ చైనా ఉంది, మామూలు బట్టలు కూడా మేడ్ ఇన్ చైనా ఉన్నాయి. వాటిని కొనుక్కున్నాను. ఎక్కడ కొనుక్కున్నాను? అమెరికాలో కొనుక్కున్నాను. అమెరికన్ ప్రోడక్ట్స్ కాదు అవి. సో అలా చూసుకున్నట్టయితే ఆ ట్రేడ్ అనేది చాలా వేగంగా పుంజుకుంది. అతి పెద్ద మొత్తంలో ట్రేడ్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి చైనాకు జరిగే ట్రేడ్లో చూసుకున్నట్టయితే మేజర్ పార్ట్నర్ ఎవరంటే మళ్ళీ అమెరికా, యూరోపియన్ యూనియన్, ఏషియన్ అని చెప్పి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని మనకు ఒక యూనియన్ ఉంది ఇక్కడ, ట్రేడ్ యూనియన్ అంటారు దాన్ని. అది మనం ఇండియా భాగం కాదు దానిలో. ఏషియన్ కంట్రీ అనేది హెడ్ బై ఆర్ లెడ్ బై చైనా. ఇండోనేషియా ఉంది, ఫిలిప్పైన్స్ ఉంది, అట్లాంటి కంట్రీస్ ఏషియాను సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కలిపి ఒక యూనియన్ను ఫామ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చైనాతో ఎక్కువ పెద్ద మొత్తంలో ట్రేడ్ చేసుకుంటున్నారు. అంటే దాదాపు చైనాలో జరిగే ట్రేడ్లో చూసుకున్నట్లయితే అరౌండ్ 16-17% ట్రేడ్ అనేది ఈ ఏషియన్ కంట్రీస్కు చైనాకు మధ్యన జరుపుకుంటూ వస్తుంది. తర్వాత రెండో పెద్ద మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అంటే అమెరికా. అమెరికా అరౌండ్ 15% ట్రేడ్ చేసుకుంటుంది. అంటే 15% అంటే మీకు అప్రాక్సిమేట్లీ $582 బిలియన్ అని చెప్పాను మనం ఇప్పుడే. అంత పెద్ద మొత్తంలో ట్రేడ్ జరిగే దేశాలు ఏవి లేవన్నట్టు. మన ఇండియా తీసుకోండి. ఇండియాకు చైనాకు ఎంత ట్రేడ్ జరుగుతుందంటే <4%. అంటే చైనాలో జరిగే మొత్తం ట్రేడు 100 రూపీస్ అనుకున్నట్టయితే మనం 4 రూపీస్ వర్త్ ఆఫ్ గూడ్స్ మాత్రమే మనము వాళ్ళ దగ్గర ట్రేడ్ చేస్తున్నాం. అప్రాక్సిమేట్లీ మనం ఇంతకుముందు జరిగిన అది డిస్కషన్లో కూడా మనం ప్రీవియస్ ఇంటర్వ్యూస్లలో కూడా డిస్కస్ చేసాం ఈ పాయింట్. అప్రాక్సిమేట్లీ చైనాకు భారతదేశానికి $100 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ వాళ్ళకుంది, డెఫిసిట్ మనకుంది. మనము అరౌండ్ $13 బిలియన్ మనము వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు $114 బిలియన్ వరకు మనకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చైనా వాళ్ళు. సో ఇది మొత్తం ఓవరాల్గా చైనా యొక్క ట్రేడ్ స్టాటిస్టిక్స్ పరిశీలన చేసినట్టయితే ఎవరెవరు మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అంటే వీళ్ళండి. యూరోపియన్ యూనియన్ కూడా చేస్తుంది. యూరోపియన్ యూనియన్ 12-13% అలా చేస్తుంది అనుకోండి. అయితే ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ అనేది రెండు దేశాలకు ఉన్నాయి. ట్రేడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్, ఎందుకంటే చైనా వాళ్ళు అంటే అమెరికా వాళ్ళు ప్రొడ్యూస్ చేయని కమోడిటీస్ని చైనా వాళ్ళకు తక్కువ రేట్లో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉంది, వీళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే ట్రేడ్ సర్ప్లస్ డెఫిసిట్ చూసుకున్నట్టయితే చైనా వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందన్నమాట. సో ఇది జరుపుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ట్రంప్ మొదటిసారి ఆయన పరిపాలనలోకి వచ్చినప్పుడు 2018లో మధ్యన బైడెన్ ఒకరే వచ్చారు. బైడెన్ కంటే ముందు 2018 నుండి 21-22 మధ్యలో మనకు ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యారు. ప్రెసిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేశారు అంటే చైనా మీద ఒక ట్రేడ్ వార్ ప్రకటించారనమాట. టారిఫ్ వార్. ఇప్పుడు మనకు ఇండియాకు అమెరికాకు కూడా ఈ ట్రేడ్ వార్ అనేది జరుపుకుంటూ వస్తుంది గత 3-4 నెలల నుండి. అదే ట్రేడ్ వార్ని అప్పుడు కూడా సేమ్ టెండెన్సీ ట్రంప్ గారిది. ఎలాంటి వెపన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు, ఏ రకంగా మన ట్రేడ్ పార్ట్నర్స్ను దెబ్బ కొట్టవచ్చు, వాళ్ళు మన మాట వినకపోతే వాళ్ళని ఏ రకంగా చెవు పిండి మనం ఏ రకంగా వాళ్ళను ఒప్పించవచ్చు అనే స్ట్రాటజీతోని అప్పుడు కూడా ఫస్ట్ ఆయన ట్రేడ్ వార్ స్టార్ట్ చేశారు. అంటే దాదాపు మీరు 2016 నుండి చూసుకున్నట్టయితే, అంటే దాదాపు 9-10 ఇయర్స్ నుండి చూసుకున్నట్టయితే కవిత గారు, చైనా అనేది రెండవ మేజర్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచం మొత్తం మీద చూసుకున్నట్టయితే. ఇంకా వేరే బలమైన దేశము చైనా కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు చైనా ఉన్ను అమెరికా రెండు కలుపుకుంటే ఆల్మోస్ట్ 45% ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ 2 కంట్రీస్ అండి. చూడండి, అంటే 45% నియర్లీ 50%. 50% ఆర్థిక వ్యవస్థ అనేది రెండు దేశాల మధ్యనే ఉంది. అటువంటిది చైనాను ఐసోలేట్ చేయడానికి అమెరికా సర్వ విధాలుగా ప్రయత్నం చేసింది ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో. చేసినప్పుడు వాళ్ళకి యుద్ధ వాతావరణం అప్పటి నుండే అది కంటిన్యూ అవ్వకుండా వచ్చింది. బైడెన్ టైంలో కూడా పెద్దగా మేజర్ చేంజెస్ ఏం రాలేదు. డెమోక్రటిక్ గవర్నమెంట్, రిపబ్లిక్ గవర్నమెంట్ రెండు కూడా చైనాను ఐసోలేట్ చేయాలి. ఎందుకంటే ఐసోలేట్ చేయాలనుకున్నారంటే వాళ్ళు కవిత గారు, చైనా ప్రపంచంలో ఒక మేజర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ముందుకు వెళ్తుంది, చాలా స్పీడ్గా ముందుకు వెళ్తుంది. అది అమెరికా అనేది దాదాపు 154 సంవత్సరాల నుండి
ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకున్నటువంటి ఆ కంట్రీ యొక్క పొజిషన్ అది లూజ్ అవుతుందంటే ఎవరికి నచ్చుతుంది చెప్పండి? జీర్ణించుకోలేకపోయింది, వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. సో కాబట్టి అంటే 2016 కంటే ముందు ఎప్పుడైతే జపాన్ రెండో ఆర్థిక వ్యవస్థగా ఉంటుండేది, దాన్ని కిక్అవుట్ చేసి చైనా టాప్ 3 టాప్ 4 ఎకనామీస్లో వస్తుందో అప్పటి నుండే అమెరికన్స్కి భయం పట్టుకుంటూ వచ్చింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చూసుకున్నట్టయితే కవిత గారు, మనకు $100 ట్రిలియన్ ఇన్కమ్ ఉందనుకోండి. $100 ట్రిలియన్ మనకు అప్రాక్సిమేట్లీ 26% అమెరికన్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, నియర్లీ 19% చైనీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన 45% క్యాలిక్యులేట్ చేసినట్టయితే 45% రెండు ఎకనామీలు వస్తుంది. థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ ఏదండి? జర్మనీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? <4%. మనం కూడా <4% కాంట్రిబ్యూట్ చేస్తాం, 3.5% ఆ రేంజ్లో కాంట్రిబ్యూట్ చేస్తాం. అంటే మనకు చైనాకు వాళ్ళు 19 చేస్తే మనము 4% దగ్గరలో ఉన్నాం. అంటే ఇట్లాంటి డీవియేషన్స్ ఉన్నప్పుడు పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఎవరు అంటే అమెరికాను చైనా మాత్రమే. సో ఈ రెండు ఆర్థిక వ్యవస్థలను ఒకరు టిట్ ఫర్ టాట్, ఏ రకంగా మనల్ని ఒకరిని దెబ్బతీసినట్టయితే వాళ్ళు మళ్ళీ తిరిగి కోలుకోకుండా వాళ్ళని మనము ఏ రకంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ 2 అనేది మనం బలపడదాము అనే ఉద్దేశంతో పెట్టుకుంది కదా. మీరు వాడికి ఒకదాని మీద ఒకటి దెబ్బ తీయడానికి అంటే కాంట్రాస్ట్ కనిపిస్తుంది కదా, ఎలా యాక్సెప్ట్ చేస్తుంది చైనా అయినా? అదే దాంట్లో భాగంగా కవిత గారు ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్, మొన్న ట్రంప్ గారు ఒకటి అపెక్ మీటింగ్ అని వెళ్ళారు. అది ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కమిటీ ఎకనామిక్ సమ్మిట్ సౌత్ కొరియాలో జరిగింది జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్. దాంట్లో చైనాకు కొంచెము సపోర్టివ్గా మొన్నటి వరకు అంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చైనా అంటే మళ్ళీ సేమ్ అదే టెండెన్సీ, అంటే 2018 ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఏమైతే చేశాడో ట్రంప్ గారు అగైన్స్ట్ చైనా, అదే టెండెన్సీని మళ్ళీ తీసుకొచ్చాడు అనమాట. ఆయిల్స్ మీద రెస్ట్రిక్ట్ చేయడము, ఇంతకంటే అంత ఎక్కువ పర్చేజ్ చేయదని చెప్పి రెస్ట్రిక్షన్ చేయడము. రష్యా మీద కూడా రష్యాలో ఆల్మోస్ట్ 49% ఆఫ్ ద టోటల్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేది చైనా ఒకటే కొనుక్కుంటుందండి. మనము అరౌండ్ 38% మనం కొనుక్కుంటాము. చైనాను రెస్ట్రిక్ట్ చేయకుండా మన మీద రెస్ట్రిక్షన్ పెట్టుకుంటూ వచ్చాడు, 50% టారిఫ్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తున్నాడు అనమాట. చైనా అనేది చేంజ్ అవుకుంటూ వస్తుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే కవిత గారు, ఇప్పుడు ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ కూడా ఎదుర్కొంటూ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో పెద్ద దేశాలు ఏంటి ఆర్థికంగానంటే, ఫస్ట్ అమెరికా, 2 చైనా, 3 ఇండియా కావడానికి అంటే ఎంతో దూరం పట్టదు టైం. దాదాపు ఇప్పుడు 2025లో ఉన్నాము, 2030-31 మధ్యలో ఎనీ టైం ఇప్పుడు 2-3 ఇయర్స్ టైం లోపల జర్మనీకి మనకు పెద్ద తేడా లేదండి. జర్మనీ దాదాపు $4.4 ట్రిలియన్ ఉంటే మనం $4.2 ట్రిలియన్ ఉన్నాం. అంటే $200 బిలియన్ తేడాతోనే ఉన్నాం అనమాట. సో 5 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలి అనేది మనకు యాక్చువల్గా 2025లో టార్గెట్ అండి. అది 2025లో మనం మీట్ కాలేదు. అది $5 ట్రిలియన్ మనం నవంబర్-డిసెంబర్ అంటే ఇంకా 2 మంత్స్ కూడా లేదు. ఈ 2 మంత్స్ లోపల మనం 4.2 నుండి $5 ట్రిలియన్ కావాలనేది అసాధ్యం. అది ఒకవేళ మనం 2030 వరకు అంటే ఇంకొక 4-5 ఇయర్స్ తర్వాత మనం అది జరగవచ్చు, ఇంకో 1 ఇయర్ తర్వాత జరగవచ్చు, 2 ఇయర్స్ తర్వాత జరగవచ్చు. జర్మనీ అనేది చాలా పవర్ఫుల్ ఎకానమీ. ఒకప్పుడు అది జర్మనీ 2005 కంటే ముందు, ఒక 20 ఇయర్స్ కంటే ముందు అది 8-9% ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద వరల్డ్ 8-9% కాంట్రిబ్యూట్ చేసేది. ఇప్పుడు హాఫ్ కంటే ఎక్కువ తగ్గిపోయిందండి. మనకు జపాన్ను చూసుకున్నట్టయితే హిస్టారికల్గా జపాన్ కూడా 17%, ఇప్పుడు చైనా ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తుందో ఆ రేంజ్లో జపాన్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు జపాను 3-3.5% తగ్గిపోయిందండి. అంటే జపాన్ మనం బీట్ చేసి మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అవుతామని చెప్పి జపాన్ అనుకోలేదు, ఇండియా కూడా అనుకోలేదు, జరిగింది అది. సో ఇట్లాంటి చేంజెస్ గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్లో కానీ గ్లోబల్ ఎకనామిక్ స్ట్రక్చర్లో కానీ జరుపుకుంటూ వస్తున్నాయి. ఈ పరిణామాలతో వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటి వాళ్ళకి, అమెరికాకి ఆల్టర్నేటివ్ ఏంటంటే చైనాతోని మనం కొట్లాట పెట్టుకోకూడదు, కాన్ఫ్లిక్ట్ చేసుకోకూడదు. వాళ్లకు మనకు సత్సంబాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే మనం 2 గ్రో కావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ 2 గ్రో అయినప్పుడు ఏమవుతుందంటే ఎవరికి దెబ్బపడుతుంది, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇండియాకు దెబ్బపడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ట్రంప్ గారు సర్వ విధాలుగా ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఏంది, మీరు రష్యా నుండి ఆయిల్ కొనడం మానేయండి,
మీరు రష్యా నుండి ఆయిల్ కొనకపోతే మీ దగ్గర 50% టారిఫ్స్ పెట్టి అది చేస్తామని చెప్పి బెదిరించుకుంటూ వచ్చాడు. అయినా కూడా మనం ఒప్పుకోలేదు. ఆ యొక్క అది ఆ కోపం అనేది అలా ఉండిపోతుంది. ఇప్పుడు అది మొన్న మనం ఈ మధ్య కాలంలో చూసినట్టు ట్రెండు, మీకు 25% టారిఫ్స్ అది ఆల్మోస్ట్ 16% తగ్గిస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అదే ట్రెండు ఇప్పుడు 50% టారిఫ్స్ ఆల్రెడీ 57% టారిఫ్స్ ఆల్రెడీ చైనా మీద అమెరికా ఇంపోజ్ చేసింది. వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ ఎక్స్పోర్ట్ వాల్యూని చూసుకున్నట్టయితే ఆ ఎక్స్పోర్ట్లో 57% టారిఫ్స్ చైనా వాళ్ళు అమెరికాకు పే చేస్తున్నారు. ఇప్పుడు అది ఈ మధ్య కాలంలో ఈ యొక్క G2 అని చెప్పి మీరు చెప్పారు కదా, ఆ G2లో భాగంగా మనము ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ తేల్చుకోవాలి. సో కాబట్టి మనం కొట్లాట పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి ఆయన రియలైజ్ అయ్యాడు. తర్వాత అక్కడ ఉన్న ఎకానమిస్టులు కూడా, అక్కడ ఉన్న పొలిటికల్ అనలిస్టులు కూడా ఇదే విషయం చెప్పుకుంటూ వచ్చారు. మనము కొట్లాట పెట్టుకొని సాధించేది ఏం లేదు చైనాతోనే. చైనా ఈజ్ గోయింగ్ టు బి ద మేజర్ ఎకానమీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్ ఇన్ నో టైమ్. ఇంకొక 5-10 yearsలో బై 2040లో చైనా బికమ్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్. అమెరికా సెకండ్ కావచ్చు, మనం సెకండ్ కావచ్చు. దట్స్ వాట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం పెద్ద ఆర్థిక వ్యవస్థలను గొడవెట్టుకుంటే మనకేమొస్తుంది? ఏం రాదు కదా. సో let us grow together, let us unite together as a G2 country అని చెప్పి. G2 కంట్రీ అనేది ఒక కాన్సెప్ట్ లేదు ఇప్పటివరకు. మనం ఇప్పుడు G8 కంట్రీస్ అనేది ఉంటున్నది, రష్యా G8 కంట్రీస్ అనేది G7 ఉండేది ఫస్ట్ స్టార్టింగ్లో 1970s ఆ రేంజ్లో. G7 స్టార్ట్ అయిపోయి G8 రష్యాని కూడా దానిలో బాగా తీసుకున్నారు, మళ్ళీ రష్యాని తీసేశారు. సో ఇప్పుడు మళ్ళీ G7 ఉన్నాయన్నమాట. G7 ఉన్నది, G20 కూడా ఉంది. G20లో మనము కూడా మెంబర్స్మే, సౌత్ ఆఫ్రికా కూడా మెంబరే, ఈ రకంగా చూసుకుంటే ఇండోనేషియా కూడా మెంబరే. సో ఇట్లా G20 అనేది, G2 అనేది ఏది లేదండి. G2 మనము క్వాడ్ గురించి కూడా ఇంతకుముందు డిస్కస్ చేసాము. క్వాడ్రిలాటరల్ డైలాగ్ అని చెప్పి 4 కంట్రీస్, ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇవి అలా ఉన్నాయి. కానీ బట్ G2 అనేది ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఎందుకు తీసుకొచ్చారంటే మనము ఇద్దరము ఒకటి, లెట్ us యునైట్. ఆ సాలిడారిటీ, ఆ యూనిటీతోని లెట్ us ట్రై టు గ్రో టుగెదర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే ఉద్దేశంతో G2 అనేది మాటల్లో చెప్పారు. కానీ దానికి ఒక ఫార్మేషన్ కానీ, ఒక రకమైన ఏజెండా కానీ, ఒక స్ట్రాటజీ కానీ, ఒక కీ ఆబ్జెక్టివ్ కానీ ఇంకేం సెట్ చేయలేదండి. సో విన్ టు విన్ సిచ్యువేషన్ అనేది అక్కడ అమెరికా కావచ్చు, చైనా అనుకుంటున్నప్పుడు అమెరికా మన మీద అంత టారిఫ్లు విధించింది, 25% నుంచి 50%కు పెంచిన తర్వాత చైనానే మన దగ్గరకు వచ్చింది, మనం కలిసి ఎదగాలి, వాడికి లొంగిపోకూడదు, టారిఫ్లకి భయపడొద్దు అనే మాట. మన భారతదేశాన్ని ఒక ఏనుగుతో పోలుస్తూ ఎలిఫెంట్ అండ్ డ్రాగన్ రెండూ కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి మాట చైనా చెప్పింది. ఎట్ ద సేమ్ టైం అమెరికా కూడా చెప్తోంది చైనా వల్ల భారతదేశానికి ముప్పు ఉంది, చైనా న్యూక్లియర్ టెస్టులు చేస్తోంది అనేది. రెండు దేశాలకి డబుల్ స్టాండర్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి భారతదేశం మీద ఆబ్వియస్గా ఇంపాక్ట్ ఉండబోతుంది. భారతదేశం ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అంటారు? స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? చూడండి, ఈ రెండు దేశాలు కూడా మనకు ముందు ఎప్పుడైనా కూడా వాళ్ళు మనకు ఆప్త మిత్రులు, వాళ్ళ మీద మనం నమ్మకం పెట్టుకోవచ్చు, వాళ్ళ మీద మనం డిపెండ్ కావచ్చు. ఏదన్నా కష్టకాలంలో వీళ్ళు మా దోస్తులు, వీళ్ళను మనం ఎప్పుడంటే అప్పుడు నమ్మొచ్చు, వాళ్ళ డోర్ నాక్ చేసి ఈ హెల్ప్ మాకు కావాలని చెప్పి అడగచ్చు అనేది అయితే కనిపించట్లేదండి. హిస్టారికల్గా మనం చూసుకున్నట్టయితే చైనాకు మనకు ముందు నుండి సంబంధాలు, ఇప్పుడు చైనా ఇండియా అనేది పర్మనెంట్ నైబర్స్. ఈరోజు మీకు నాకు నచ్చకపోతే మనం ఉన్న కరెంటు ఏరియాలో జూబ్లీహిల్స్లో కానీ లేకపోతే బంజారాహిల్స్లో కానీ ఇక్కడ నుండి మీకు నచ్చకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ చైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోలేదు, ఇండియా చైనాను కూడా వదిలి వెళ్ళలేదు. మనం పర్మనెంట్ నైబర్స్, సో వాళ్ళతోని మన ఇద్దరము అంటే చైనా ఇండియా రెండు దేశాలు కలిసి కట్టుగా పనిచేసినట్టయితే ప్రపంచాన్ని అంతా శాసించవచ్చు. ఇప్పుడు మనకు అమెరికా ఈజ్ గోయింగ్ టు బి నథింగ్. ఇప్పుడు చైనా ఇండియా రెండు కలిసినట్టయితే ఆర్థిక పరంగా ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు బి ఈక్వల్ టు అమెరికాకు దగ్గరలో వస్తాం. అంటే పర్ఫెక్ట్గా దగ్గరలో కాకుండా బట్ రిలేటివ్లీ దగ్గరలోకి వస్తాము. ఒకరోజు కాకపోతే ఒకరోజు, ఇంకా వచ్చే 2-3 years లోపల వీ విల్ బి మోర్ దాన్ వాట్ అమెరికా ఇస్ టుడే. అది ఎప్పుడు జరుగుతుంది? ఇద్దరు లీడర్స్ కానీ రెండు దేశాలు కానీ వచ్చి వాళ్ళ ఇప్పుడు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయండి మనకు. వాళ్ళకి 38,000 square kilometers ఆఫ్ ల్యాండ్ను, మన భారతదేశ ల్యాండ్ను చైనా వాళ్ళు ఆక్రమించుకున్నారు. సో ఈ డిఫరెన్సెస్ 38,000 అంటే ఎంత అయింది? దాదాపు ఒక 50-60 సింగపూర్ కంట్రీస్ని నిలబెట్టచ్చు. మీరు కువైట్ లాంటి దేశాలని 2-3 దేశాలను నిలబెట్టచ్చు.
ఖతార్ లాంటి దేశాలను కూడా ఎన్నో దేశాలు పెట్టచ్చు. మారిషస్ లాంటి దేశాలని కూడా దాదాపు 20 మారిషస్ దేశాలని మనము ఆ భూభాగంలో పెట్టచ్చు. అంటే అంత భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత కూడా మనం ఇప్పటి వరకు ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేసుకోలేదు. అరుణాచల్ ప్రదేశ్ మాది, లడఖ్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ మాది. ఈ మధ్యకాలంలో రకరకాలుగా 4-5 years మనం చూసుకున్నట్టయితే వాళ్ళు రకరకాలుగా ఏదో ఒకటి మనల్ని స్టిమ్యులేట్ చేయడము, అగ్రెసివ్గా మన బార్డర్ విలేజెస్ని ఆక్రమించుకోవడం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇవి కాకుండా ఒక బార్డర్ ప్రాపర్గా ఫిక్స్ చేసుకొని, మన బార్డర్ మన ల్యాండ్ ఎంత అనేది మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అది ఫిక్స్ చేసుకొని ఆ బార్డర్ డిస్ప్యూట్స్ని క్లియర్గా మనం సాల్వ్ చేసుకొని ట్రేడ్ పరంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాళ్ళకంటే మనకు తక్కువ అడ్వాంటేజ్ ఉంది. అంటే వాళ్ళకు మనకు $100 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ చైనీస్కి ఉంది. అంటే ఎవరికి చైనా గ్రో కావడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? భారతదేశం హెల్ప్ చేస్తుంది. అది వాళ్ళు గుర్తించాలి. గుర్తించి ఈ డిఫరెన్సెస్, డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం సెటిల్ చేసుకొని మనము ఈ రకంగా మనం కలిసి పని చేసుకోవాలి అని చెప్పి ఇద్దరు ఒకటైనట్టయితే అమెరికాను మనం శాసించవచ్చు, ప్రపంచ దేశాలు అన్నింటిని కూడా మనం శాసించవచ్చు. కాకపోతే అది సాధ్యమయ్యే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సాధ్యం ఎప్పుడైతుందండి? ఇప్పుడు ట్రస్ట్ ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్ అనేది ఈ రెండు దేశాల మధ్యన పరిపూర్తిగా లేదు. ఇప్పుడు మనకు లాస్ట్ టైము 1.5 months బ్యాక్ మనకు అక్కడ షంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ అనేది మీటింగ్ జరిగింది. మోడీ గారు అక్కడికి వెళ్ళారు. సో అప్పుడు అట్లాంటి సందర్భంలో ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ఏదైనా సెపరేట్ బయలాటరల్ మీటింగ్, బయలాటరల్ అగ్రిమెంట్స్ అని చేసుకున్నట్టయితే మన రెండు దేశాలు కలిసికట్టుగా ఒక 1-2 days కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతాయి. ఎంత బద్ధ శత్రువు అయినా కూడా కవిత గారు మనము ఒక మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకొని ఆ అండర్స్టాండింగ్ తెచ్చుకున్నట్టయితే అందరం కూడా మళ్ళీ ఫ్రెండ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో అది చైనాకు మనకు ఎప్పుడు జరగలేదు. సో జరిగినట్టయితే మనకు అడ్వాంటేజ్, వాళ్ళకు కూడా అడ్వాంటేజ్. అమెరికా లాంటి దేశాలకు, యూరోప్ లాంటి దేశాలకు, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు కొంచెం ఒక పిడుగు లాంటి వార్త అన్నమాట. ఇప్పుడు మనకు ఈ రెండు దేశాలు కలిసి ఉన్నట్టయితే మనకు ఏ రకంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఆలోచన చేయాలి. తప్పకుండా గ్రేటర్ ఇంపాక్ట్ ఉంటుందంటే ఎకనామికల్ కానీ మన ఆ రెండు దేశాలు పవర్ఫుల్ దేశాలు ఒకటైనప్పుడు మళ్ళీ తర్వాత పవర్ఫుల్ మనమే కదా. జర్మనీ అంటే జర్మనీ పక్కన పెట్టేద్దాం మనం. మన తర్వాత ఏంటి పవర్ఫుల్ అంటే ఇప్పుడు చైనా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇండియా మీద దెబ్బ కొట్టాలని చెప్పి, అమెరికాకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇండియా మా మాట వినట్లేదని చెప్పి. సో ఇట్లాంటి సందర్భంలో ఎవరికి ఎక్కువ దెబ్బ పడుతుంది అంటే ఇండియా మీద పడుతుంది. సో కాబట్టి మనము తూచి అడిగేసి ఇద్దరి మధ్యన కూడా డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ విషయంలో మనం ఆచితూచి అడిగేయాల్సిన అవసరం చాలా ఉందండి. సో ఇప్పుడు ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవాలి అనేటువంటి మాటని భారతదేశంలో మేము ఇంక్లూడ్ చేయబోతున్నాం. ఇప్పటిదాకా ఉన్నటువంటి 50% టారిఫ్ను తగ్గించి 15% తీసుకొస్తాము, ఎవరిని మేము దూరం చేసుకోదలుచుకోలేదు అనేటువంటి మాట డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎస్సీఓ సమ్మిట్ కూడా మనం వెళ్ళినప్పుడు చైనా అండ్ రష్యాతో కలిసి మనం ఒక శక్తిగా ఏర్పడబోతున్నాము అనేటువంటి వాదనలు, ఇవన్నీ మాటలు వినిపించిన తర్వాత G2 అనేది మాత్రమే ఎమర్జ్ అవుతూ కనిపిస్తోంది. అంటే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందంటారా, లేకపోతే సమదూరం సమన్యాయం అన్నట్టుగా ఇలాగే ఎలా అయితే న్యూట్రల్గా ఉన్నామో అలాగే కంటిన్యూ అవుతుందా భారతదేశం? చూడండి, గత 2 నెలల్లో పరిణామాలను చూసుకున్నట్టయితే కవిత గారు, ఇప్పుడు ట్రంప్ సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మాటను ఎలాగైనా నెగ్గించుకోవాలి అనేది ఒక మొండి పట్టుతోని సర్వ విధాలుగా పనిచేస్తున్నాడు. ఆయన టార్గెట్ ఏం చేశాడు ఇండియా మీద అంటే, అక్కడ మీరు ఆయిల్ కొనడం ఆపేయండి, మనం రష్యాను ఐసోలేట్ చేద్దాము, తర్వాత ఉక్రెయిన్ మధ్యన రష్యా మధ్యన జరిగే యుద్ధాన్ని ఆపేద్దాం అని చెప్పి సర్వదేవ ప్రయత్నిస్తున్నారు. అది వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాకపోతే ఇండియాకును ఇప్పుడు అమెరికాకు ఆ సంబంధాలు అనేది డీవియేట్ అయిపోకుంటూ వస్తున్నాయి. ఆ డిఫరెన్సెస్ వల్ల మనకంటే ఎక్కువగా నష్టము అమెరికా మీద పడడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి మళ్ళీ దాన్ని ఆలోచనను మళ్ళీ రీథింక్ చేసి మోడీకి ఒక 4-5 సార్లు ఫోన్ చేసి మనం అంతా ఫ్రెండ్స్ము, మీరు గొప్ప వ్యక్తులు, గొప్ప లీడర్సు, మనం కలిసి కట్టుకుందామని చెప్పి ఆ రకంగా ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు ట్రేడు మనకున్నటువంటి టారిఫ్స్ 25% ఉన్న టారిఫ్ను 16%కు తగ్గిస్తారని కూడా మనకు ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్స్ వచ్చాయి. 50% నేను పెంచుతానన్న మాట పక్క పెట్టండి, ఉన్న 25%లో 16% తగ్గిస్తాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా చేయడం వల్ల మనకు ఒక రకమైన అంటే మీరు మేము ఒకటే అని చెప్పి మనకు ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే అదే టైంలో పట్ల చైనా నువ్వు నేను ఒకటే అని చెప్పి చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ మనకు ఒక రకంగా శత్రువులు అన్నట్టే లెక్క. అమెరికా శత్రువే, తర్వాత మన చైనా కూడా మనకు శత్రువే. ఆ శత్రువు అనేది ఒక మన ఏమంటారు మేకవన్నె పులిలాగా
అది మనకు చూడడానికి ఫ్రెండ్ లాగా కనిపిస్తాడు, మాస్క్ వేసుకొని కనిపిస్తాడు, అంతే ఒక మాస్క్లో, అంటే ఫ్రెండ్ మాస్క్లో ఉన్నటువంటి శత్రువు అనమాట. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శత్రువు అనేది వాళ్ళకు ఒక భయము, భారతదేశం అంటే ఒక భయము, ఆ భయంతో వాళ్ళు చేసేటువంటి పన్నాగాలు అనమాట. ఇలాంటి సందర్భంలో ఈ రెండు దేశాలు కలిసినప్పుడు భారతదేశం మీద తప్పకుండా ఒక నెగటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నదన్నమాట. ఇప్పుడు ఆర్థిక పరంగా వాళ్ళు ఎలాంటి గేమ్స్ అన్నీ కూడా ప్లే చేయొచ్చు. మనము మన యొక్క ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కవిత గారు, అంటే ట్రేడ్ పరంగా చూసుకున్నట్టయితే అమెరికాకు మనకు మోర్ దెన్ $80 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ మనకు ఉంది. సో అలాంటప్పుడు అంటే మీరు $120 బిలియన్ పైన మనము వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మనం వాళ్ళ దగ్గర నుండి 41 బిలియన్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే $82 బిలియన్ మనం ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఇలాంటి సందర్భంలో మనకు ఇట్లాంటి అన్ని వీళ్ళిద్దరు కలిసి చేసినప్పుడు ఏదో రకంగా చలో మీరు నేను ఒకటైనాం కాబట్టి మనకు నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఇండియా, లెటెస్ట్ టార్గెట్ ఇండియా అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో కూడా ఇండియా అనేది చాలా, ఇండియన్ పాలిటిక్స్ అన్నా ఇండియన్ లీడర్షిప్ అన్నా కూడా ఈ రెండు కంట్రీస్కు మింగుడు పడట్లేదు. సో మింగుడు పడినప్పుడు ఏదైనా కూడా వాళ్ళు ఎలాంటి హార్మ్స్ అయినా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్ అండి. సో భారతదేశం ఇప్పటికైతే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు, బట్ ట్రేడ్ డీల్స్కి సంబంధించి లేకుంటే టారిఫ్లు, ద్వైపాక్షిక ఒప్పందాల మీద అయితే మినిస్టర్ జయశంకర్ అయితే కంటిన్యూస్గా మీటింగ్స్ అయితే ఉన్నాయి. బట్ చైనాకి సంబంధించి ఏం జరుగుతుంది, టైం అంతే కదా, ఎదురు చూడాల్సి అవసరం. ఎదురు చూడాల్సింది. ఇప్పుడు మనకు అది ఎస్సీఓ మీటింగ్, షంఘాయి కార్పొరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో కూడా అసలు చాలా హోప్స్ ఉంటుండేది. ఎస్సీఓ మీటింగ్లో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరికి అడ్వాంటేజ్ అయింది అనేది మనము చెప్పలేకుండా ఉందన్నమాట. అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉందన్నమాట. ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల వల్ల కవిత గారు మనకు అమెరికాకును చైనాకు ఉన్నటువంటి సత్సంబాలు ఎంతకాలం ఉంటాయని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇట్లాంటి ట్రేడ్ రిలేషన్ ఇప్పుడు మీకు దాదాపు 1784 నుండి చూసుకున్నట్టయితే 1784 అంటే మీరు ఆల్మోస్ట్ 250 ఇయర్స్ కింద నుండి చూసుకున్నట్టయితే అప్పటికిప్పటికీ మనకు ట్రేడ్ రిలేషన్స్ ఎలా అప్స్ అండ్ డౌన్స్ అవ్వకుండా వచ్చాయి అనేది చూసుకుంటే చాలా డీటెయిల్గా మనం చర్చ చేసుకోవచ్చు దాని గురించి, చైనాకు అమెరికాకి. సో అలా ట్రేడ్ డీల్స్ అనేది ఇప్పుడు ట్రంప్ గారు ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా చైనాను టార్గెట్ చేశారు. ఆ ఎఫెక్ట్ అనేది షీ జిన్పింగ్కు తెలుసు, చైనీస్కు తెలుసు, చైనా యొక్క లీడర్స్కి బాగా తెలుసు. అలాంటప్పుడు చైనా కూడా అమెరికాను అంత ఇదిగా నమ్మడానికి వీల్లేదండి. వాళ్ళు ఏదో కొన్ని కన్సెషన్స్ను వాళ్ళు ఆఫర్ చేశారు. ఆ ఉన్నటువంటి అంటే స్ట్రెయిన్ అటువంటి ఇప్పుడు రిలేషన్షిప్స్ ఆల్రెడీ స్ట్రెయిన్ అయిపోయాయి కాబట్టి వాటిని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి, ఆ రిలేషన్షిప్ని మళ్ళీ మనము దాని ఏమంటారు రిసరెక్ట్ చేయడానికి, రీషేప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. సో ఎంత దూరం వెళ్తాము అనేది అది బిగ్ క్వశ్చన్ అనమాట. ఎనీ టైమ్ మళ్ళీ ట్రంప్ గారు లేదు ఇట్స్ నాట్ వర్కింగ్ ఇన్ అవర్ ఫేవర్, లెట్ us చేంజ్ ద పాలసీ అగైన్, విల్ పుట్ 200% 300% టారిఫ్ అన్నా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు. థ్యాంక్ యూ అండి కవిత గారు. థ్యాంక్ యూ.